నిన్న మిసెస్ కరుణాకరం నిన్నోసారి పంపించమని అడిగింది. వెళ్ళావా? టైపు చేసిన కాగితాలు చూస్తూ అడిగింది సుమిత్రాదేవి. లేదు, వెళ్ళలేదు సమాధానం చెప్పింది జయంతి. ఈ మధ్య ఏది తన డ్యూటీయో ఏది తనది కాదో తెలుస్తోంది. తన డ్యూటీ కాదని తెలిసిన దానికి వెళ్ళనక్కర్లేదని మనసు చెబుతుంది. వనితా విహార్కి తను సెక్రటరీగా వచ్చి అందులో మెంబర్స్ అందరికీ పర్సనల్ సెక్రటరీ కాదు. ఏదో పని మీద ఇంటికి పిలిపించడం, స్వంత పనులు నెత్తిన రుద్దటం వీళ్ళకు అలవాటులా ఉంది. కాదు అంటే ఉద్యోగానికి ఎసరు పెట్టించగల సమర్థులు, అహంకారమని తలపొగరని ప్రచారం చేయగల అతిరథులు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటల్లో, అందులో ప్రతి అక్షరంలో వాళ్ళ ఆధిక్యత వెల్లడించుకుంటూ ఉంటారు. వాళ్ళ సమర్థతని గుర్తించి భయంతో వాళ్ళు చెప్పినట్లు చేయాలనే అధికారం కనిపిస్తుంటుంది. జయంతికిది చాలా అసహ్యం అనిపించసాగింది. ఇవాళైనా వెళ్ళు, ఎలాగూ సంతకాలు తీసుకోవాలిగా. ఆ నెలలో ప్రోగ్రాం చేతికిస్తూ సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జయంతి కుర్చీలో కూలబడిపోయింది. వెళ్ళటానికిష్టం లేదు, వెళ్ళక తప్పదు. వెళ్ళను అని చెప్పగలిగే ధైర్యం లేదు. వెళితే ఎలా ట్రీట్ చేస్తారో గుర్తుకొచ్చిన మనస్సు వెళ్ళాలంటే అసహ్యించుకుంటోంది. సుమిత్రాదేవి చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండటానికి వీల్లేదు. ఈ లెక్కన తనకింక ఎన్ని రోజులో ఉద్యోగం చేయలేదు. రాజశేఖరం జోస్యం త్వరలో ఫలించేటట్టు ఉంది. రాజశేఖరం గుర్తుకు వచ్చేసరికి జయంతికి రోషం వచ్చింది. తను ఈ ఉద్యోగం చేయలేనని చెప్పాడు. చేసి చూపించాలని తను. ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే, చూశారా మీ మాట అబద్ధం, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అన్నట్లు టీవీగా చూడాలి. ఆ రోజు కనిపించిన రాజశేఖరం ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. ఆ రాత్రి పరిచయం కొద్దే అయినా, సంభాషణ చాలా క్లుప్తం అయినా, ప్రతి నిమిషం అతను చెప్పిన ప్రతి మాట క్షుణ్ణంగా గుర్తుంది. వెన్నెల్లో నిగనిగలాడే నల్లటి కారు, తన వెనుక నిలబడిన అతని పొడుగాటి విగ్రహం, కుర్చీలో వెనక్కు వాలి నిద్రపోతుంటే లేపబోయే అతని చేతిని తను పట్టుకోవటం, ఆ స్పర్శ అన్నీ గుర్తున్నాయి. రాజశేఖరం గుర్తుకొస్తేనే అదోలా అనిపిస్తుంది. ఆ రోజు పని పూర్తి చేసుకున్న తరువాత సాయంత్రం జయంతి మిసెస్ కరుణాకరం ఇంటికి వెళ్ళింది. కరుణాకరం హైదరాబాదులో లీడింగ్ లాయర్. ఆంధ్రప్రదేశ్ రాకముందే చాలా రోజుల క్రితం అతను హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయాడు. సంపాదన బాగా ఉంది. దానికి తోడు పిల్లలు లేరు. భార్యాభర్తలు ఖర్చంటే అసటు గిట్టే మనస్తత్వం కానివాళ్ళు అవటం వల్ల ఆర్జించిన ధనం ఆర్జించినట్లే ఉండిపోయింది. గేటు దాటి లోపల ఆవరణలో అడుగు పెట్టినప్పటినుంచి ఐశ్వర్య చిహ్నాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఇల్లు, ఇంటి ముందు తోట. జయంతి వెళ్ళేసరికి మిసెస్ కరుణాకరం ఇంట్లోనే ఉంది. జయంతి వాకిట్లో వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోపెట్టి లోపలికి వెళ్ళాడు నౌకరు. 5 నిమిషాలు అయిన తర్వాత వచ్చి అమ్మగారు స్నానం చేస్తున్నారని కూర్చోమని చెప్పాడు. కాగితం మీద కాస్త సంతకం కోసం ఇంతసేపు పడిగాపులు. ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఎలా ఉన్నా ముందు మనుషుల్లో ఎంత దర్పం ఉంటుందో, ఎదుటి వాళ్ళను ఎంత చిన్న చూపు చూడగలరో తెలుస్తుంది. వాకిట్లో వరండాలో కూర్చున్న జయంతికి తనకి కూడా ఇలాంటి పెద్ద ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు ఎందుకుండకూడదు అనిపించింది. ఉంటే అప్పుడు తనెలా ఉండేదో. చస్తే ఇలా ఉండేది కాదు, ఉండదు. వ్యక్తుల హోదాను బట్టి సంస్కారం రాదు, అది రక్తంలో ఉండాలి. అయినా ప్రపంచంలో మనుషులు ఇలా ఒకలెక్కువ తక్కువ ఎందుకుంటారు? అసలు ఈ మధ్య తరచూ తన ఆలోచనలు ఇలాగే పోతున్నాయి. అడుగడుక్కి తనలో ఉన్న అర్హతను మర్చిపోయి లేని హోదాలు గుర్తుకొస్తున్నాయి. మానసికంగా ఇలాంటి ఆలోచనలు అంత ఆరోగ్యం కావు అని గుర్తుకు వచ్చిన జయంతి నిశ్చలంగా పూల మొక్కల వైపు చూస్తూ కూర్చుండిపోయింది.
ఇంతలో నౌకర్లు వచ్చి లోపలకు రమ్మని దారి చూపించాడు. మిస్సెస్ కరుణాకరం ఇల్లు తనకు తెలియంది కాదు. ఇంతకుముందు 4-5 సార్లు వచ్చింది. అయినా ప్రతిసారి నౌకర్ దారి చూపిస్తూ లోపలికి తీసుకువెడతాడు. సరిగ్గా ఒక ఇంగ్లీష్ ముక్క కూడా నోట పలకలేని మిస్సెస్ కరుణాకరానికి ఈ ఆడంబరాల మీద ఎంత అభిమానం! జయంతి లోపలికెళ్ళేసరికి మిస్సెస్ కరుణాకరం కాఫీ తాగుతోంది. ప్రక్కన ఆవిడ మేనకోడలు ప్రమీల కూర్చుని ఉంది. ప్రమీల ఒళ్ళో పెద్ద బొమ్మల పుస్తకం ఉంది. ఓ చెయ్యి ప్రక్కన సోఫాలో ఉన్న తెల్లటి బొచ్చు కుక్క మీద ఉంది. లోపలికి వచ్చిన జయంతిని ముఖం మీద అడ్డంగా కావాలని పడేసుకున్న వెంట్రుకల్లోంచి అలా ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకం చూడటంలో మునిగిపోయింది. ఆ చూపుల్లో ఎంత నిర్లక్ష్యం! జయంతికి తనే అల్పురాలనిపించింది. నిన్ను రమ్మని ఫోన్ చేస్తే రాలేదేం? జయంతి ఇచ్చిన కాగితం తీసుకుని సంతకం పెడుతూ అంది మిస్సెస్ కరుణాకరం. వీలు కాలేదు అంటే ఎలా? మీలాంటి వాళ్ళకే వీలు కాదంటే? ఆవిడ నవ్వింది. నవ్వు కాదది, హేళన, వెక్కిరింత. నిలబడే ఉన్న జయంతి సంతకం చేసి ఇచ్చిన కాగితాన్ని తీసుకుని మడిచి బ్యాగులో పెట్టుకుంది. సభ్యత కోసమైనా ఆవిడ కూర్చోమనలేదు. అంటే ఆవిడ ఎదుట తనకి కూర్చుని అర్హత లేదా? ఈ కాస్త సంతకం కోసం తను ఇన్ని గంటలు వృధా చేసుకోవాలి. తనకిక ఏం పని లేనట్టు బయటకొచ్చేసిన జయంతికి ముఖం ఎర్రబడింది. ఏం మనుషులు, ఏం ఉద్యోగం! నిమిషానికి తనంత అల్పురాలో గుర్తు చేయబడుతోంది. మిగతా ఉద్యోగాల్లో ఈ బాధ లేదు. తనంత మోసపోయింది. దూరంగా ఎక్కడో మినుకుమంటున్న లైట్లు చూసి నక్షత్రాలని పరుగెత్తుకొచ్చింది. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఆకాశంలో నక్షత్రాలు కాదని, భూమి మీద లైట్లేనని తెలుసుకుంది. ఉదయం 10 గంటలకు చేసిన భోజనం, మళ్ళీ కాఫీ కూడా లేదు. ఈ నెల ప్రధాని ఫండ్కి విరాళాలు పోగు చేయాలి. ఇది వరకు తనలో ఉండే హుషారు క్రమంగా హారతి కర్పూరంలా హరించిపోతోంది అనడానికి ఊసురుమంటున్న ఈ మనసే సాక్ష్యం. గంటన్నరసేపు కాళ్ళు పీకిపోయేలా నిలబడితే గాని జయంతికి ఇంటికెళ్లేందుకు బస్సు దొరకలేదు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.